మే 9వ తారీఖున రష్యాలో విక్టరీ డే జరగబోతుంది. దానికి మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళట్లేదు. అంటే ఇండియాని కాపాడుకోవడమే ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా వాళ్ళ ప్రధాన లక్ష్యం అనమాట. సో ఓ పక్క రష్యా మనకు సపోర్ట్ చేస్తుంది, ఇంకో పక్క అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ కూడా ఇండియా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి ఆయన కూడా చెప్పారనమాట. సో మనకి డిప్లొమాటిక్ సపోర్ట్ కూడా రకరకాల దేశాల నుంచి లభించింది. ఇంతకుముందు మన ఫారెన్ పాలసీ చూస్తే జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో చాలా ఐడియలిజం ఉండేది. అంటే మనం ఊహల్లో బతికే వాళ్ళం, ఆదర్శవాదంలో ఉండేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు అలా కాదు, వాస్తవంలోకి వచ్చేసాం. రియలిజం, నియో రియలిజం. మనల్ని మనం కాపాడుకోకపోతే, మన స్వీయ రక్షణ మనం చూసుకోకపోతే మనల్ని కాపాడటానికి ఇమీడియట్గా ఏ దేశం సడన్గా రాదు. ఏ దేశం అయితే తన సరిహద్దుల్ని జాగ్రత్తగా ఉంచుకోగలదో, ఏ దేశం అయితే తన సరిహద్దు భద్రతని సరిగ్గా చూసుకోగలదో ఆ దేశమే ప్రపంచ ఖ్యాతి గడిస్తుంది కూడా. మనందరూ తెలుసు ఇంటర్నేషనల్ లా అనేది అనార్కికల్. ఇంటర్నేషనల్ లా వచ్చి, ఇంటర్నేషనల్ సిస్టమ్స్ వచ్చి మనల్ని ఇమీడియట్గా కాపాడవు. ఎవరికి వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి. సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం అనమాట. ఇక్కడ మన పక్కన ఉన్న పొరుగు దేశం పాకిస్తాన్ ఒక రోగ్ దేశం అనమాట. ఆ దేశం మనకి హింసతో బదిలిస్తే మనం ఖచ్చితంగా ఆ దేశానికి బుద్ధి చెప్పాలి. మీరేం చేసినా మేము చూస్తూ ఊరుకోం అనే ధ్యాసతో మనం ఉండకూడదు. మనం ఖచ్చితంగా వాళ్ళ గుణపాఠం చెప్పే తీరాలి.